హలో అండి, వెల్కమ్ టు ద డే 5 ఆఫ్ ఎగ్ డైట్ ఛాలెంజ్. ఎగ్ డైట్ తీసుకొని నేను ఇది లాస్ట్ డేలో నా వెయిట్ చూసుకున్నట్టయితే 63.9 ఉంది. అంటే 4 days డైట్ చేశాక 63.9 వచ్చింది. యాజ్ యూజువల్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 3 eggs ఇంకా గ్రీన్ టీని తీసుకుంటున్నాను. ఇంకా లంచ్కు మళ్ళీ సేమ్ 3 eggs ఇంకా క్యారెట్, కుకుంబర్ అలాగే ఒక యాపిల్ తీసుకున్నాను. నాకు కోల్డ్ అయ్యి వాయిస్ కొంచెం బాగాలేనందుకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను నిన్న, అందుకనే వీడియో కొంచెం లేట్గా వచ్చింది, సారీ అండి. చూడండి, ఇక్కడ నేను ఎగ్ ఇంకా కుకుంబర్ తీసుకుంటున్నాను. అలాగే మొత్తం లంచ్ అయిపోయిన తర్వాత ఒక గ్రీన్ టీ తీసుకోవాలి కంపల్సరీ. అండ్ ఆల్సో ఇక్కడ ఈవినింగ్కి నేను ఒక యాపిల్ ఇంకా గ్రీన్ టీ తీసుకున్నాను. ఈ 5th day అయిపోయిన తర్వాత రేపు నా రిజల్ట్స్ షేర్ చేసుకుంటాను మీతోటి. ఇక్కడ డైట్ వచ్చేసి నేను డిన్నర్కి ఓట్ మీల్ తీసుకుంటున్నాను. ఓట్ మీల్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను వీడియో తీసానండి, కానీ నాకు పోస్ట్ చేయడానికి టైం లేదు. సో నేను మళ్ళీ కుదిరినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం కోల్డ్ ఉన్నందుకు నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను. కొంచెం దగ్గు అవన్నీ ఉందన్నమాట నాకు, సో కొంచెం కష్టంగా ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళలేదు, ఈరోజు వచ్చేసి ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం క్యాలరీ విషయానికి వస్తే ఈ ఎగ్ డైట్ తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి మనకి అని నేను నోట్ చేశాను. చూడండి, బాయిల్డ్ ఎగ్ నుంచి మనకి 250 క్యాలరీస్, అలాగే మనకి యాపిల్ ఇంకా కుకుంబర్, బాయిల్డ్ ఎగ్, క్యారెట్ ఇవన్నీ తీసుకుంటే మనకి క్యాలరీస్ అనేవి అరౌండ్ 300 క్యాలరీస్ వరకు వచ్చేస్తుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్ కి చూడండి ఒక 50 క్యాలరీస్ ఉంటుంది. అండ్ డిన్నర్ ఆల్సో మనకి 300 క్యాలరీస్ వచ్చేస్తుంది. యాపిల్ ఇంకా బాదం కూడా యాడ్ చేశాను నేను, ఓట్స్, మిల్క్, హనీ ఇవన్నీ కలిపి మనకి పర్ డే 918 క్యాలరీస్ అయితే వచ్చేసింది. ఓవరాల్గా మనకి ప్రోటీన్స్ అవి చూసినట్టయితే ప్రోటీన్స్ ఇక్కడ 47 grams తీసుకుంటున్నాము. అండ్ ఆల్సో ఫ్యాట్స్ కూడా మనకి బాగానే తీసుకుంటున్నాము. కార్బ్ కూడా మనకి ఇక్కడ కావాల్సినంత కార్బ్స్ ఉంది, చూసారు కదా, అన్ని గ్రీన్లో చూపిస్తుంది. ఫైబర్ ఒకటే కొంచెం తగ్గింది, మనం కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఫైబర్ కూడా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి చాలా అన్హెల్తీ డయట్ అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. చూడండి, ఇంత ప్రోటీన్ వచ్చే డయట్ మనకి అన్హెల్దీ ఎలాగవుతుందండి? మనకి ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉంది, ఫ్యాట్ ఉంది. అండ్ ఆల్సో మనం వాటర్ అనేది 2 to 3 liters 3 liters వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. నా వెయిట్ 60+ ఉంది కాబట్టి నేను 3 liters కంపల్సరీ తీసుకున్నాను. 2 liters వాటర్ ఫామ్లో, ఇంకా 1 liter మన గ్రీన్ టీ ఫామ్లో తీసుకున్నాను. సో నేను గ్రీన్ టీ దీంట్లో యాడ్ చేయలేదండి, ఎందుకంటే గ్రీన్ టీకి 0 క్యాలరీస్ ఉంటాయి, క్యాలరీస్ ఏమి ఉండవు. గ్రీన్ టీ వచ్చేసి ప్లెయిన్ వాటర్ లాగే మనకి. వాటర్ వల్ల మనకి నీరసం కూడా రాదు, అందుకని చాలా మంది స్కిప్ అయిపోతారు ఈ డైట్. నీరసంగా ఉంది, తలనొప్పి వస్తుంది అని చెప్పి. మనకి ప్రాపర్ హైడ్రేషన్ ఉంటే ఎలాంటి డైట్ అయినా ఈజీగా చేయొచ్చు. వాటర్ ఇంపార్టెంట్ మన బాడీకి. చూడండి, నేను ఈవినింగ్ వాక్ వచ్చాను, ఒక 7 to 7:30 వరకు వాక్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇదే అండి డే 5 వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, బాయ్.